శ్రీ మోహన్ స్వామి పేరూరు. మన దేశంలో ఎన్నో వేల దేవాలయాలు ఉన్నాయి. అయితే కొన్ని దేవాలయాలు ఆశ్చర్యకరంగాను కొన్ని మహిమాన్వితమైనవిగాను ఉన్నాయి. వాటిలో కొన్నింటిని గురించి మనము తెలుసుకుందాం. మొదటగా సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు. హాసనాంబ దేవాలయము, హాసన్, కర్ణాటక. సంవత్సరము తర్వాత కూడా పెట్టిన అన్నప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి. నీటితో దీపం వెలిగించే దేవాలయాలు. మధ్యప్రదేశ్ పుడియాఘాట్ మాతాజీ మందిర్. అమ్మవారు కలలో కనిపించి పూజారికి ఇక నుండి దీపము నీటితో వెలిగించమని చెప్పింది. అప్పటి నుండి అలాగే జరుగుతూ ఉంది. ఇక స్వామివారు స్వయంగా ప్రసాదం తినే దేవాలయము. కేరళ శ్రీకృష్ణ దేవాలయము. బృందావనం రాధాకృష్ణ శయన మందిరం. ఇక 12 ఏళ్లకు ఒకసారి పిడుగుపడి తిరిగి అతుక్కునే దేవాలయం బిజిలీ మహాఘాట్. ఇది హిమాచల్లో ఉంటుంది. ఇక సంవత్సరానికి ఒకసారి సూర్యకిరణాలు తాకే దేవాలయాలు. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవాలయం. కొల్హాపూర్ లక్ష్మీ దేవాలయం. బెంగళూరు గవి గంగాధర దేవస్థానం. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం. ముగిలీశ్వర్ దేవస్థానము చెప్పుకోదగినవి. ఇక పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగు మారే తూర్పు గోదావరి పంచారామ సోమేశ్వరాలయం. ఇక పాపపుణ్యములను బట్టి నీరు తాకే శివగంగ ఎంతో పవిత్రమైనది. ఇచ్చట నెయ్యి వెన్నగా మారుతుంది. నిరంతరం పెరుగుతూ ఉన్న విగ్రహాలు. కాణిపాకం వినాయక స్వామి, యాగంటి బసవన్న, కాశీ తిలబండారేశ్వర్, బెంగళూరు బసవేశ్వర్, బిక్కవోలు లక్ష్మీ గణపతి. పోతే స్వయంభూగా వెలిసే అమరనాథ స్వామి. ఇది సంవత్సరమునకు ఒకసారి మంచుతో లింగం తయారవుతుంది. ఈ ప్రదేశం చాలా మహిమాన్వితమైనటువంటి ప్రదేశంగా మనము దర్శించుకుంటాం. 6 నెలలకు ఒకసారి తెరిచే దేవాలయాల్లో బద్రీనాథ్, కేదార్నాథ్. ఇక కేదార్నాథ్ నందు 6 నెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది. గుహ్య కాళీ మందిరం. పోతే ఒంటి స్తంభములో యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేదారేశ్వర్. ఇక్కడ వేసవిలో కూడా నీరు చల్లగా ఉంటుంది. రూపారు మారే ఉత్తరాఖండ్లో ఉండే దారీదేవి. ఈమె రోజులో 3 సార్లు రూపాలను మారుస్తుంది. మనిషి శరీరం వలనే ఉండే ఆలయాలు. హేమాచల నరసింహస్వామి, శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీదేవి. ఇక మనిషి వలె పానకాలు తాగే పానకాల నరసింహస్వామి, మంగళగిరి. పోతే అన్నం ఉడికేంత వేడిగా నీరుండే యమునోత్రి. ఇది హిమాలయాల్లో మనము గమనించవచ్చు. కోదండరామస్వామి దేవాలయము కడప జిల్లా. భ్రమరాంబికా సమేత సిద్ధేశ్వరాలయం చన్నారావుపేట చూడదగిన దేవాలయాలు. నిరంతరం జలం ప్రవహించే దేవాలయాల్లో మహానంది, జంబుకేశ్వర్. హైదరాబాద్ కాశీబుగ్గ శివాలయం, బుగ్గ రామలింగేశ్వర్. కర్ణాటక కమండల గణపతి, బెంగళూరు మల్లేశ్వర్, రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం. సిద్ధగంగ నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనమిచ్చే ఆలయాలు. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్, మంజునాథ్. పోతే శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర్. సముద్రమే వెనక్కు వెళ్ళే దేవాలయాల్లో గుజరాత్ నిష్కళంక మహాదేవ్. 40 ఏళ్లకు ఒకసారి సముద్రం పూజ జరిగే ప్రదేశం. పోతే పుంగనూరు శివాలయం. స్త్రీ వలె నలసరి అయ్యే దేవాలయాలు. అస్సాం కామాఖ్య అమ్మవారు, కేరళ దుర్గామాత. రంగులు మారే ఆలయాల్లో ఉత్తరాయణం, దక్షిణాయనంలో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం. పోతే ఛాయా విశేషాలలో ఛాయా సోమేశ్వరం స్తంభము నీడ ఉంటుంది.
ఇక హంపి విరూపాక్షేశ్వర గోపురం నీడ రివర్స్ ఆర్డర్లో ఒక చోట పడుతుంది. ఇక తంజావూరులోని బృహదీశ్వరాలయం, నీటిలో తేలే విష్ణు టన్నుల బరువు ఉంటుంది. ఇది నేపాల్లో మనం చూడవచ్చు. ఇక ఎన్నో మహిమాన్వితమైన దేవాలయాలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, రామేశ్వరం, కంచి, చిలుకూరు బాలాజీ, పండరీనాథ్, భద్రాచలం, అన్నవరం, ఈ దేవాలయాలు కూడా ఎంతో పేరుగన్నవి, మహిమాన్వితమైనవి. చిల్లావారిపల్లి కాటమయ్య స్వామి వద్ద భీముడు గదతో కొట్టగా ఏర్పడిన గదాగుండములో భక్తులు అర్ధరాత్రి 12 గంటల సమయములో స్నానం ఆచరించే సంప్రదాయము జరుగుతూ ఉంది. పోతే పూరి, పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, గోపురం నీడ పడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమఘుమలాడే పూరి ప్రసాదము, ఇవి ఎంతో మహిమాన్వితంగా మనకు గోచరిస్తాయి. పోతే కాకులు వాలని కొండలు, అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రానికి దగ్గరగా దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో అండేపల్లి రామప్ప కొండ యందు, అదే కమ్మదూరు మండల కేంద్రానికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో కామునికొండ అనే ప్రదేశంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక్క కాకి కూడా కొండ మీద వాలదు. ఇది దైవ శాసనం. మనము నేటికి ఈ వింతలను చూడవచ్చు. ఇవి నేను సేకరించిన కొన్ని మహిమాన్వితమైన దేవాలయాలు, ప్రదేశాలు. ఇక ఇటువంటివి ఇంకా ఎన్నో వందల వేల దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి. వాటిని ఇక ముందు తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి. శుభమస్తు.